ఎన్నుకోవటం పాలన 10 ఏళ్ళు చూసిండ్రు. ఎట్టి పరిస్థితి వీడు రావద్దు అని ఆ పార్టీని బొందబెట్టిండ్రు. ఇంతో అంతో ఆశ ఉంటే అది కాంగ్రెస్ మీద ఉండే, కానీ నిజమైన ఆశ భారతీయ జనతా పార్టీ మీద ఉండే. కానీ ఎన్నో అబద్ధాలు చెప్పిండ్రు, దుష్ప్రచారం చేసిండ్రు. మీరు బీఆర్ఎస్ ఒకటే అని చెప్పిండ్రు. ఓడిపోయే ప్రతి ఎలక్షన్లో ఓడిపోయే కాంగ్రెస్ పార్టీ, డిపాజిట్లు లేకుండా ఓడిపోయే కాంగ్రెస్ పార్టీ లాస్ట్ 2 వారాలలో అబద్ధాలు చెప్పి, తప్పు మేనిఫెస్టోలు చెప్పి, 6 గ్యారెంటీలు ఇచ్చి 420 అబద్ధాలు చెప్పి వాళ్ళు లాస్ట్ మినిట్లో ప్రజలను మోసం చేసి గెలిచిండ్రు. సరే గెలిచినాక అరే పాతోడు వేండు, ఈ కొత్త ప్రభుత్వం మీద కొంచెం ఆశ పెట్టుకుండ్రు. గ్రామీణ ప్రాంతంలో రైతులు ఎంతో ఆశ పెట్టుకుండ్రు. కొత్తోడైనా కొత్త ప్రభుత్వం అయినా ఎంతో అంతో చేస్తారని ఆశ పెట్టుకుండ్రు. ఏడాది అయిపోయాలే సంబురాలు చేసుకున్నారు. ఎందుకు సంబరాలు చేసుకుండ్రు? ఎందుకంటే ఒక్క ఏడాది మేము పాలించాము, ఇంకా ప్రభుత్వం పడిపోలేదు. అబద్ధాలు చెప్పినా గ్యారెంటీలు పెట్టుకోకుండా కూడా మేము ఏడాది సక్సెస్ఫుల్గా పాలించినాము, ప్రభుత్వం పడిపోకుండా అని సంబరాలు చేసుకున్నారు. మొన్న రైతు పండుగలంట. రైతు పండుగలు చేసుకుంటే రైతులు చేసుకోవాలయ్యా, రాజకీయ నాయకులు కాదు, రాజకీయ పార్టీలు కాదు. రైతు పండుగ చేసుకున్నారు. రైతుల ఇంట్లో దుఃఖం ఉంటే మీరు పండుగ ఎట్లా చేసుకుంటారు? మీరు ఆ 6 గ్యారెంటీలు జ్ఞాపకం ఉన్నాయా? రైతాంగానికి ఏం చెప్పిండ్రు? రుణమాఫీ చేస్తా అన్నారు, డిసెంబర్లో అన్నారు. డిసెంబర్ అంటే ఈ డిసెంబర్ కాదు, పోయిన డిసెంబర్లా. తర్వాత జనవరి అన్నారు, మార్చ్ అన్నారు, ఇంకా ఎలక్షన్స్ కానన్నారు, బడ్జెట్ కానన్నారు. నెల నెల నెల. ఇప్పుడు ఎంతవరకు చేసిండ్రు? 50% కూడా చేయలేదు. అయితే అది అమలైనట్ట కాలేదు, ఫెయిల్. తర్వాత రైతాంగానికి మద్దతు ధర సరిపోతలేదు, మీకు 500 రూపాయలు ఇస్తా, ఇచ్చిండ్రా 500 రూపాయలు? లేదు. గీ బియ్యంకి ఇస్తా, గా బియ్యంకి ఇయ్యము, గీ వడ్లకి ఇస్తా, గా వడ్లకి ఇయ్యము, ఈ జిల్లాలు ఇస్తా, ఆ జిల్లాలు ఇయ్యము, ఇచ్చిండ్రా? లేదు, ఫెయిల్. మళ్ళా రైతు భరోసా ఏమైందయ్యా? అది కూడా ఫెయిల్. ఈ రోజు రైతాంగం ఇంతో అంతో తృప్తిగా ఏమో నడుస్తుంటే అది 200% మోడీ ప్రభుత్వం వల్ల 25,000 కోట్లు